సోదరులు. మాతృదేవి పుట్టి పెరిగిన కుటుంబంలో తల్లి అయిన శ్యామసుందరి దేవి, ప్రసన్న కుమార్, ఉమేష్ చంద్ర్, కొంచెం మీ సౌండ్ పెంచండి శైలజ. ఓకే అండి. కాళీ కుమార్, వరప్రసాద్, అభయ్ చరణ్ అనే 5గురు తమ్ముళ్ళు, చెల్లెలు కాదంబిని ఉండేవారు. ఇందులో కాదంబిని, ఉమేష్ చంద్ర, అభయ్ చరణ్ యువప్రాయంలోనే మరణించారు. మాతృదేవియే ఇంటికి పెద్దవారు. సోదరులను ఆమె ఎంతో బాగా పోషించింది మునిపే చూశాం. అందువల్ల సహజంగానే సోదరులకు మాతృదేవి పట్ల ఎంతో అనురాగం ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ సోదరులందరూ ఆధ్యాత్మిక వాసనలు లేకుండా కేవలం ప్రాపంచిక వ్యక్తులలా జీవితం గడిపారు. కొన్ని సమయాలలో ధనాస, మాత్సర్యం అవహించి మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారిలా కూడా ప్రవర్తించారు. కానీ వారందరూ ఎంత ప్రయత్నించినా సకల సదుపాయాలు పొందలేకపోయారు. పేదరికంలోనే మ్రగ్గారు. మాతృదేవి తన సోదరుల యోగక్షేమాలలో ఎంతో అక్కర చూపారు. దీనిని ఎరిగిన వారు కనుక వారందరూ పెరిగి పెద్దవారై పలువురు బిడ్డలకు తండ్రులైన తర్వాత కూడా ప్రతి విషయానికి మాతృదేవిపైనే ఆధారపడసాగారు. మామూలు ప్రాపంచిక వ్యక్తుల్లా అనురాగ అంటే వారికి డబ్బుతో కూడిందిగా మాత్రమే తోచింది. కాలాంతరంలో తమ బిడ్డలైన భక్తులు, శిష్యులు పంపించే అనేక వస్తువులతో పాటు డబ్బును అపహరించడంలోనే వారు శ్రద్ధ చూపారు. అందుకోసం పరస్పరం పోట్లాడుకుంటూ మాతృదేవికి అంతులేని ఆవేదన, ఇబ్బంది కలిగించారు. అంటే మాతృదేవి ఆమె సోదరుల పట్ల ఎలా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. మాతృదేవి పుట్టి పెరుగు కుటుంబంలో కూడా అలాగా ఆమె తల్లి కదా. ఆ తల్లి ప్రసన్న కుమారు, ఉమేష్, కాళీ చంద్ర, కాళీ కుమారు, వరద ప్రసాద్, అభయ చరణ్ అనేటువంటి 5గురు తమ్ముళ్ళట. అంటే మాతృదేవి పెద్దదనమాట. ఒక చెల్లెలు కాదంబరి అనే చెల్లెలు ఉండేవారు. కాకపోతే వీళ్ళు కాదంబరి, ఉమేష్ చంద్ర, అభయ చరణ్ అనేవాళ్ళు చిన్నప్పటి చనిపోయారట. మాతృదేవి ఇంటికి పెద్దవాడు. అందరికంటే పెద్దది మాత్రం మన శారదామాయి మాత్రమే. అయితే సోదరులు ఆమె ఎంతగా అంటే అంత చాలా బాగా పోషించేది. పెద్దది కాబట్టి పిల్లలందరినీ కూడా తనే చూసుకుంది, సోదరులందరినీ కూడా తనే చూసుకుంది. అందరూ కానీ ఎంతో అనురాగంతో ఉండేదట. అది తప్పేం లేదు, మామూలుగా అందరూ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చూసుకోవడం అనేది. కానీ వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికం లేకుండా పోయారట. వాళ్ళు ఎంత అమ్మ చూసినా కూడా ఆ పిల్లలకి మాత్రం తన తమ్ముళ్ళకి మాత్రం ఆధ్యాత్మిక అలవాడబడలా. అది జన్మ ప్లాన్ నుంచి వస్తుందండి. అది మనకి మనం అనుకుంటాం కానీ ఇదంతా మనకి మన ప్లాన్ లోనే వస్తుంది. అది ఎంత అక్క ఎంత తాపత్రయపడినా అది రాలేదు అంటే వాళ్ళ జన్మ ప్లాన్ లోనే ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుని వస్తారు, అట్లాగే జరుగుతుంది. కొన్నిసార్లు మార్పులు జరుగుతాయి కొంతమందికి, కొన్ని జీవితాల్లో కొంతమంది మార్పులు జరగవు అంతే. కొన్ని సమయాల్లో ధనాశ, మాత్సర్యం అంటే గర్వం బాగా వచ్చేసి వాళ్ళ మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు, అట్లా ప్రవర్తించేవారట. కానీ వారందరూ కూడా ఎంతగా ప్రయత్నించినా సకల సదుపాయాలు పొందలేకపోయారు. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తిలో రాలే, ఎంతసేపు భౌతికంలోనే ఉండేవారు అనమాట. ఎంతసేపు డబ్బు ఎట్లా తెచ్చుకోవాలని చూసేవాడు. అందువల్ల వాళ్ళంతా కూడా పేదరికంలోనే బతికారు. తన మాతృదేవి తన సోదరులను యోగక్షేమాలతో ఎంతో చూశారు, కానీ ఎక్కడ ఎంతో ప్రేమ చూపించారు. కానీ వాళ్ళు కాళ్ళందరూ ఎరిగినా కూడా, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా, వాళ్ళు పిల్లల తండ్రులు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మాతృదేవికి మాతృదేవి మీద ఆధారపడ్డారట. వాళ్ళు ఇంకా మామూలు ప్రాపంచిక వ్యక్తులాగానే ఉండేవారు. అందువల్ల చాలా కష్టంగానే ఉండేది. కాలాంతరంలో వాళ్ళు తమ బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళు భక్తులుగా శిష్యులుగా ఉండలేకపోయారట వాళ్ళు. అందుకని పెద్ద శ్రద్ధ చూపించారు. అందరిలోనూ పరస్పరం పోట్లాడుకుంటూ ఉండేవాట. మాతృదేవికి అంతులు ఆవేదన కలిగించేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మారతారా నాయన అని అమ్మ ఎప్పుడు అనుకునేదట. చాలా ఇబ్బంది కలిగించేవాళ్ళట. పైగా ఎప్పుడు డబ్బులు కావాలని అడుగుతూ ఉండేవారు అన్నమాట అక్కనే. మరదళ్ళు మాతృదేవి ఎల్లలెరుగని సహనంతో ఈ ఆవేదనలనన్నింటినీ ప్రశాంతంగా భరించారు. వారి జీవితాలు బాగుపడడానికి తమ శక్తి మేరకు డబ్బును, వస్తువుల్ని ఇచ్చారు. జయరాంబాటిలో నివసిస్తున్న సమయంలో సోదరులందరి కుటుంబ ఖర్చులను తామే భరించారు. వారి ఇంటి పనులన్నింటినీ చేశారు. శ్యామసుందరి వృద్ధురాలు. అందువల్ల మాతృదేవి ఆమెను ఏ పని చేయనివ్వలేదు. ఆమె మరదళ్ళు చిన్నవారు కాబట్టి సక్రమంగా ఇంటి పనులు చేసుకోవడం వారికి చేత కాలేదు. అందువల్ల ధాన్యం దంచడం మొదలు సోదరులకు బిడ్డలకు స్నానాలు చేయించి అన్నం తినిపించడం దాకా అన్ని పనులు మాతృదేవి చేసేవారు. మరదళ్ళు కూడా ఒకరికొకరు తీసుకోలేదు.
వారందరిలో ఒక సామాన్యాంశం ఉంది. అది ఓర్వలేనితనం. మాతృదేవి ఉమ్, భక్తులు, శిష్యులు తీసుకువచ్చే కానుకలన్నీ తమకే చెందాలని పోటాపోటీలు, కొట్లాటలు వారందరినీ తృప్తిపరచడానికి మాతృదేవి వహించిన సహనం వర్ణాతీతం. భూమికున్నంత ఓర్పు మనకుండాలి. ఇతరుల దోషాలను సహించాలి. పురుషులు సైతం దీనిని పాటించాలి అంటూ మాతృదేవి తరచు చెప్పేవారు. ఓర్పు హద్దులు మీరినప్పుడు ఒక బురదగుంటలో తామర పుష్పములా జీవిస్తున్నాను అనేవారు. అదే అన్నమాట. మాతృదేవి పోనీ తన సోదరులు ఎలా ఉన్నారంటే ఆ వచ్చిన మరదలు కూడా అలాగే ఉండేదన్నమాట. ఈ మాతృదేవికి ఎట్లా ఉంది అంటే చాలా సహనం ఉండేది. ఎంత భూదేవికి ఉన్న సహనం ఇంకే ఉండేది అనమాట. కానీ ఆ జీవితంలో బాగుపడడం కోసం చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదన్నమాట. జయరాంపేటలో నివసిస్తున్నామేలో వాళ్ళ సోదరులు ఖర్చులన్నీ తనే భరించేవారట. వాళ్ళ ఇంటి పనులన్నీ కూడా వీళ్ళే చేసేవారట. వాళ్ళ అమ్మేమో వృద్ధురాలు, పెద్ద ఆవిడ చేయలేదు. కానీ ఈ మరదలు కూడా చిన్నాళ్ళు వాళ్ళు ఏం చేస్తారులేని పనులన్నీ ఈమె చేసేవారట. ఇక వాళ్ళు కదా వాళ్ళకి మాత్రం ఇంకా ఎట్లా అంటే ఒడ్లు దంపడం కూడా ఈమె చేసేదట. వాళ్ళ బిడ్డలకు స్నానాలు చేసడం అన్ని పనులు ఈమె చేస్తే ఇక వాళ్ళకి ఇంకా చేసేది పనులే కొట్లాడుకోవడమే ఇక అనమాట. ఓకే, అసూయ అంతే. ఇంకా ఒకళ్ళకొళ్ళు తీసుకోకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా. అది ఏంటంటే ఓర్వలేనితనం బాగా. అంటే మాతృదేవికి ఇంటికి వచ్చేవాళ్ళు శిష్యులు తీసుకొచ్చి కానుకలు కూడా వాళ్ళకి ఎంత అనుకునేవారట. నేను ఎక్కువ తీసుకోవాలంటే నేను ఎక్కువ తీసుకోవాలని పోట్లాడుకునేవాళ్ళు అంతే. వాళ్ళు పనులు చేయకుండా దీనికోసం ఉండేవారు అనమాట. కొట్లాడుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి తృప్తి అనేది ఉండేది కాదు. వాళ్ళ ఆ టైంలో మరి ఈ అమ్మకి ఆమె సహనం ఎంత వర్ణాతీతం. ఎవరిని ఏం అనలేదు, అందరినీ సర్దుకోవాలి మళ్ళీ. అందుకని భూమికున్నంత ఉందని చెప్తారు అందరూ. అందుకని ఇతర దోషాలను మాత్రం సహించాలి. పురుషులు సైతం తీసిన దీన్ని పాటించాలంటే దేవి తన చెప్తూ ఉండేవన్నమాట. హద్దులు లేకుండా ఉండేవారు, మీరు ఇట్లా ఉండకూడదమ్మా, బురదగంటలో తామరపు లాగా ఉన్నారు అంటే ఎట్లా మనం అని వాళ్ళకి చెప్తూ ఉండేవారు. మాతృదేవి మనోపోరాటం. ఇలా అనడం మాత్రమే కాదు, ఈ లోకంలో వీరితో ఎందుకు ఇలా ఆవేదన పడుతూ ఉండాలంటూ నిజంగానే మాతృదేవి మనసులో కొన్ని సమయాలలో ఒక పోరాటమే చెలరేగడం కద్దు. కామార్కూర్‌లో రోజుల్లోని గురుదేవులు నేను చెప్పిన మాటలన్నీ ఆమె వినే పక్షంలో ఇక ఆమె ఈ భూమి మీద ఉండరు. రెక్కలు విప్పి ఎగురుతారు అని చెప్పడం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పింది వినడమే కాకుండా వాటిని అక్షరాలననుసరించి సాధనలు చేసి ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలు పొంది, ఆయన సాధనల ఫలాన్నంతా స్వీకరించి కృపాక్షక్తిగా నెలకొని ఉన్న ఈ స్థితిలో మాతృదేవి ఎలా ఈ లోకంలో జీవించగలరు? ఈ లోకం సత్యం. దీనికి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలనే సంబంధం ఉంది. ఈ లోకం నుండి మనం కొన్నిటిని పుచ్చుకోవాల్సి ఉంది. మనం కూడా కొన్నింటిని ఇవ్వాల్సి ఉంది. ఇది అనుభవైక వేద్యం. ఇలా లోకాన్ని అంటిపెట్టుకొని ఉంటున్న మనమే కొన్ని సమయాల్లో విరక్తి చెంది ఇదేం లోకం, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ వాపోతాం. అలా అయినప్పుడు ఈ లోకమే ఒక స్వప్నం. మనం జాగ్రత్తావస్థ అంటాం కదా! అది కూడా స్వప్నమే. అమ్మాయి ఈ లోకంలో ఏమున్నది? సజావుగా ఉన్నదాన్ని ఒక్కదానిని చూపించి చూద్దాం అంటూ తమ అనుభవాన్ని అప్పుడప్పుడు చెప్తున్న ఆత్మజ్ఞాని అయిన మాతృదేవి ఈ లోకంలో ఎలా జీవనం సాగింపగలుగుతారు? నా మనస్సును రేయింబవళ్ళు ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన తహతహలాడుతూ ఉంది. కానీ వీరందరి వైపు ఉన్న కరుణ వల్ల మనస్సుకును బంధించి కింద ఉంచి ఉన్నాను. ఇందుకు నాకు లభించే ప్రతిఫలం ఏవగింపులు, అమర్యాదలు మాత్రమే. ఇవన్నీ ఏమిటి? నేనేం చేస్తున్నాను? నా చుట్టూ ఎందుకు ఇలాంటి ఒక లోకాన్ని కుంటున్నాను అనే ఆలోచన అప్పుడప్పుడు మాతృదేవి మనసులో తీవ్రంగా మెదిలేది. మాతృదేవి మనో పోరాటం అంటే మనసులో పోరాటం. ఆమె మాతృదేవి మనసులో ఎప్పుడు అనుకునేది అనమాట. ఏమని, ఈ రోజుల్లో ఏరితే ఎలా ఉండాలి, ఎలా ఎట్లా ఇలా ఆవేదనతో పడుతుంటే ఎట్లా వీళ్ళు వీళ్ళు అని చాలా బాధపడుండేది అనమాట. నిజంగా మాతృదేవి మనసులో కొన్ని సమయాల్లో ఒక అసలు చాలా పోరాటం. అట్లే ఆ కామార్పూర్లో ఉండేటప్పుడు ఆ రోజుల్లో గురుదేవులు నేను నేను చెప్పిన మాటలన్నీ వినే పక్షంలో ఇక భూమి మీద ఉండరు ఎవరు అని ఉండదు, రెక్కలు పిగిలిపోతుందని చెప్తూ ఇప్పుడు కూడా అర్థం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏది చెప్తున్నారో అది వినడమే కాకుండా వాటిని అక్షరాలు అనుసరించి సాధన చేసి ఆధ్యాత్మిక అనుభవాలు పొందాలి. అది అది సాధన ఫలానంతా స్వీకరించి కృపాస్థితిగా నెలకొన్న ఈ స్థితిలో మాతృదేవి ఈ జీవితంలో జీవించాలి. ఎట్లా అంటే మాతృదేవి గురుదేవులు ఏం చెప్పారో అది వినాలి. అది విని ఇప్పుడు ఉండాలి అంటే ఈ 10 రోజులు ఇంట్లో ఈ గొడవలు,
అది సాధన చేసినాలంటే కష్టంగా ఉంది. అలాంటి కృపాశక్తి కావాలి అని ఉండాలి. ఆ కృపాశక్తి లేకపోతే ఈ జీవితంలో ఉండడం కష్టం, జీవించడం కష్టం అని అనుకునేది. మరి ఈ లోకం సత్యం, దీనికి మధ్య ఇన్ని పుచ్చుకోవడాలు అనే ఇచ్చిపుచ్చుకోవడం అనే సంబంధం ఉంది కదా. ఈ లోకం నుండి మనం కొన్నింటి పుచ్చుకోవాలి, కొన్నింటి వదిలేయాలి. కొన్ని ఇంకా ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి. కొన్ని పుచ్చుకోవడం, కొన్ని ఇవ్వడం అనేది ఉంటది. కానీ అది లేకపోతే కష్టం. ఇది అనుభవం మీద తెలుస్తుంది. ఈ లోకాన్ని అంటిపెట్టుకుని ఉంటున్న మనమే కొన్ని సమయాల్లో విరక్తి చెందిపోతాం. ఒకసారి అబ్బా ఇదేం లోకం బాబా, ఈ లోకం నాకేం ఇచ్చింది అనుకుంటాం. మనమే ఎన్ని ఇచ్చినా మనం ఏమంటుంది, మనకు తృప్తి ఉండదు. తృప్తి ఉండకుండా మనకి ఈ లోకం మనకేమి ఇచ్చిందంట, మనం ఏమి ఇచ్చాం అనుకోరు. మనకేమి అట్లాగే కొంతమంది అంటారు, మన ఇంటికి వస్తే ఏం చేస్తారు, మనకి మనకేమి ఇస్తారని చూస్తారు అనమాట. ఎంతసేపు మనకి ఇవ్వడమే చూసుకుంటారని మనం వాళ్ళకి ఇవ్వడానికి చూసుకోరు అనమాట. ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకి యాక్చువల్గా ఉంటది. అది లేదు, అనుభవంలో మనకు తెలుస్తుంది అనమాట. ఇలా లోకాన్ని అంటిపెట్టుకున్నట్టు మనమే కొన్ని సమయాల్లో విరక్తి చెంది అబ్బా ఇదేం లోకం అనుకుంటాం, కానీ ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని కూడా అనుకుంటా ఉంటాం. ఈ లోకము ఎందుకంటే మనకి ఈ లోకం ఒక స్వప్నం, ఒక కళ లాంటిది. మనకి ఒక మన జాగ్రత్త అవస్థ కూడా ఈ కళే. యాక్చువల్గా మన జీవితమే ఒక కళ. ఈ కళ ఒక నాటకం, ఇది అనుకోవాలి. కానీ ఈ లోకంలో మనం ఏముంది అని అంటాం. సహజ ఉన్నదా ఒకదాన్ని చూద్దాం అనుకుంటారు. పైగా ఇంకా ఎన్ని ఉన్నా మనకు తెలియక, మన అనుభవంలో లేక అలా అనుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం అయిన వాళ్ళు అలా అనుకోరు. అందుకనే ఆత్మజ్ఞానం కావాలి అని చెప్పుకోను. మన ఆత్మ ఎన్ని పుస్తకాలు చదివినా ఆత్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మజ్ఞానం లేకపోతే, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఒకటే. బ్రహ్మజ్ఞానం లేకపోతే మనకి తృప్తి ఉండదు అనమాట. అందుకని ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. కనుక ఆత్మజ్ఞానం అయిన వాళ్ళకి సంశయాలు ఉండవు అసలు. ఈ లోకంలో ఎలా జీవించాలని క్వశ్చనే ఉండదు అసలు. కానీ ఎప్పుడు కూడా నేనున్నాను, నా మనసును బంధించి ఉంచకూడదు. లోపల మనసును బంధించండి, బయట చూడకుండా ఉండడానికి మనసు బంధించాలి. కానీ మన లోపల ప్రయాణం చేసినంతసేపు మనకు ఆనందం ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను అనమాట, మీకు ఎప్పుడు ఆధ్యాత్మం ఉండాలి, ధ్యానం చేయాలి, ధ్యానం నేర్చుకోండి అని చెప్తుంటాను ఎన్నిసార్లు. ధ్యానం నేర్చుకుని ఆధ్యాత్మికతలో ఉంటే మనకు అసలు ఏ అనుమానాలు ఉండవు, సందేహాలు రావు. మన జీవితం అద్భుతంగా సాగుతుంది. అనుమానాలే లేవు అసలు. ఏమి ఆశలు కోరికలన్నీ తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక కానీ ఆధ్యాత్మికతలో ఉంటే మాత్రం తహతహ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటాం. ఏం తెలుసుకోవాలంటాం? ఈ లోకాన్ని గురించి కాదు. మనం లోపల మనకి ఏముందో తెలుస్తుంది. మనకి ఎంత గొప్పతనం మనలో ఉందో, ఎంత శక్తి మనలో ఉందో తెలియాలంటే మనం లోపల ప్రయాణం చేయాల్సిందే. ఎంత ఆధ్యాత్మిక లోపలికి వెళ్తే అంత ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానం వల్ల మనకి ఉన్నటువంటి ఈ కష్టాలు నష్టాలన్నీ పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్తారు, జ్ఞానం వస్తే కర్మ దగ్ధమైపోతాయట. అందుకని భగవంతుడు చెప్తాడు, శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో చెప్తారు, జ్ఞానం కర్మదగ్ధాన్ని జ్ఞానం వస్తేనే కర్మదగ్ధం. జ్ఞానం ఎలా వస్తే? ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తే అందుకని అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉంటేనే మాకు ఆధ్యాత్మిక పెరుగుతుంది. ఆధ్యాత్మిక తెలిస్తేనే నువ్వెవరో తెలుసుకుంటావు అనమాట. నువ్వెవరో తెలుసుకోలేకుండా మనం ఏం చేస్తాం, అందరినీ తెలుసుకోవాలని చూస్తాం. వాళ్ళిట్లా వీళ్ళెట్లా వాళ్ళెట్లా అనుకుంటాం. కానీ నువ్వెట్లానే నువ్వు తెలియదు. నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే నీకు అప్పుడు జ్ఞానం వస్తుంది అనమాట. ఆ జ్ఞానం రావంటే ధ్యానం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడు ప్రతి ఒక్కరి మీద ప్రేమ కరుణ ఉండాలి. అలా ప్రేమ కరుణ ఉంటుంది, మనసును బంధించేయాలి ప్రేమతోటి కరుణతోటి అన్నమాట. అప్పుడు దానికల్లే వచ్చే లభింపులు దానికి ఏం వస్తుందో అనేది తెలుస్తున్నప్పుడు అప్పుడు ఎవరిని యావగించుకోకూడదు, ఎవరిని అమర్యాద చూపించకూడదు. అప్పుడే నేనేం చేస్తున్నానని తెలుస్తుంది, నా చుట్టూ ఎందుకు ఇలాంటి లోకాలను ఎందుకు సృష్టించుకున్నాను అనే ఆలోచన అప్పుడు వస్తుంది అనేది. అట్లాంటి ఆలోచన అమ్మకు ఇప్పుడు కలిగేదట. మనసులో తీవ్రంగా ఉండేది, నేను ఎక్కడున్నాను, ఈ లోకం ఏంటి అసలు, ఈ లోకం ఎలా జీవించాలి అనే విషయాలన్నీ తెలియాలంటే మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసినప్పుడే మనకు జ్ఞానం వస్తుంది అనేది బాగా నమ్ముకోవాలి మనం అందరూ కూడా. యోగమాయ గురుదేవుల నిర్యాణం తర్వాత కూడా ఇలాంటి మనోభావాన్ని మాతృదేవిలో చూసాం. అదృశ్యంగా తమతో పాటు ఉంటున్న గురుదేవులు అప్పుడప్పుడు ఆమెకు ఒక దృశ్యం చూపించారు. అందులో ఎర్రటి దుస్తులు ధరించిన సుమారు 12 ఏళ్ల బాలిక మాతృదేవి సమక్షంలో అటు ఇటు తిరగసాగింది. అప్పుడు గురుదేవులు కనపడి, "నువ్వు ఈ లోకంలో జీవించటానికి ఆమెను ఆలంబన చేసుకో. పలువురు బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తారని" చెప్పారు. తమ జీవితంలో ఇలాంటి ఒక బాలిక ఈ ప్రాపంచిక జీవితంలో తనని కట్టివేయనున్నదని ఈ దృశ్యం మాతృదేవికి తెలియజేసింది. కానీ వరుసగా 10 సంవత్సరాలు తపోమయ జీవితం గడుపుతూ ఉన్నందువల్ల దీని ఆవశ్యకత మాతృదేవికి కలగలేదు. ఇప్పుడు అలాంటి ఆవశ్యకత ఏర్పడింది. వెంటనే ఆ దృశ్యం కూడా ఆమె కళ్ళ ముందు గోచరించింది. యోగమాయ యోగమాయ అనమాట అది. గురుదేవులు
నిర్యాణం తర్వాత ఆయన పోయిన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడంటే గురుదేవులు చనిపోయిన తర్వాత అనకూడదు. గురుదేవుల్ని ఎప్పుడు కూడా శరీరం వదిలిపెట్టిన తర్వాత అనమాట. నిర్యాణం చెందడం అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఇలా ఎన్నో సన్నివేశాలు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ మాతృదేవి మనసులో ఉండిపోయాయి అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే అదృశ్యంగా తమతో పాటు ఒక గురుదేవులు ఉంటున్నప్పుడు ఆమెకు ఒక దృశ్యం చూపించారు గురుదేవులు. ఏంటంటే అప్పుడప్పుడు మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఆమెకి. ఆయన చెప్పినప్పుడు అర్థం కాకపోయినా ఆయన పోయిన తర్వాత ఆయన గుర్తు తెచ్చుకునేది అనమాట. ఒకసారి ఏం చూపించారంటే ఒక ఎర్రటి దుస్తులు కట్టుకున్నట్టు ఒక 12 ఏళ్ల అమ్మాయిని చూపించారంట. మాతృదేవి సంవత్సరం అటు ఇటు తిరగటం చూపించారట. అది చూస్తే ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడు గురుదేవులు కనపడి చెప్పారంట, నువ్వు ఈ లోకంలో జీవించాలంటే ఈమె ఆలంబనగా చేసుకో అన్నారు. నువ్వు ఈమెతో కూడా నువ్వు జీవించాలి, ఈమె నీ దగ్గర ఉన్నట్టుగా నీ బిడ్డలాగా చూసుకో అని చెప్పారట గురుదేవులు. ఏదో ధ్యానంలోనే చూపించి ఒక అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని ఎర్రటి బట్టలు అమ్మాయిని చూపించారు. అయితే అప్పుడు అన్నారట, పలువురు బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తారు కానీ అని చెప్పారట. ఈ విధంగా చాలా పిల్లలు నేను వస్తారు, దగ్గరికి వస్తారు, నేను ఆశ్రయిస్తారు అని చెప్పారట. అయితే తన జీవితంలో ఇలాంటి ఒక బాలిక ఈ పాప జీవితంలో తను కట్టివేసిందని ఆ దృశ్యాన్ని మాతృదేవి అంటే అలాంటి అమ్మాయి నీ దగ్గరికి వస్తుందని చెప్పారన్నమాట. కానీ ఆమె అప్పుడు ఏమనుకోలే. అప్పుడు నాకేంటే ఎవరు వస్తారు ఎట్లా అనుకుందన్నమాట. అప్పుడు నమ్మలా. కానీ తర్వాత ఎప్పుడైతే తన సంవత్సరాలు పోయిన తర్వాత తపోవన జీవితం గడుపుతుందో, అంటే గురుదేవులు సరే వదిలిపెట్టిన తర్వాత తన తపస్సులో ఎప్పుడు కూర్చుందో అప్పుడు తనకు ఆ గురుదేవులు చెప్పినటువంటి ఆవశ్యకత కనిపించిందట. అప్పుడు అలాంటి ఆవశ్యకత ఏర్పడిందని వెంటనే ఆ దృశ్యం కూడా అప్పుడు ఎప్పుడైతే తనకు అలాంటిది కావాలి అనుకుందో అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ ఆ దృశ్యం మనకు కనపడిందట. అంటే ఆ పిల్ల 12 ఏళ్ల అమ్మాయి ఎరా దృశ్యంతో తిరుగుతున్నట్టుగా మళ్ళీ కనిపించిందట ఆమెకి. ఒక వ్యక్తి మనస్సు పనిచేయాలంటే అందుకు స్థూలమైన ఆలంబన ఒకటి అవసరం. భగవంతుడు కూడా లోక శ్రేయస్సు కోసం కిందకి దిగి వచ్చినప్పుడు అలాంటి ఆలంబనను ఒక దానిని కల్పించుకుంటాడు. అదే యోగమాయ. నా మాయ వల్లే నేను అవతరిస్తాను అంటూ శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అవతరించేటప్పుడు భగవంతుడు కూడా మాయకు వసుడవుతాడు. మనం కూడా మాయావశంలోని వారమే. రెండూ ఒకే విధమైన బంధనమా? కానే కాదు. మన విషయంలో మాయ అత్యంత శక్తివంతంగా ఉంటూ మనలను తనని పూర్తిగా వశంలో ఉంచుకుంటుంది. మనం తలుచుకున్న మాయ నుండి విడివడడం అంత సులభమైన పని కాదు. భగవంతుని విషయంలో మాయ ఆయన వంశంలో ఉంటుంది. ఆయన ఈ లోకంలో ఆచరింపవలసిన కార్యాలన్నింటినీ దాని మూలంగా పూర్తి చేసి తర్వాత మాయను వదులుకుంటాడు. ఇలా మాతృదేవి జీవితంలో వచ్చిన యోగమాయే రాధు. అదే అది మనం మనసు పనిచేయడానికి ఏంటంటే మనకు ఒక స్థూలమైన ఆలంబన ఒకటి మనకు అవసరం. ఏదైనా అంటే ఒక నిరూపణ మనకు ఉంటేనే మనం నమ్ముతాం, లేకపోతే నమ్మం కదా. అలాగే భగవంతుడు కూడా లోక శ్రేయస్సు కోసం కిందికి దిగి వస్తాడు. అందుకని ఇప్పుడు కృష్ణుడు కానీ, రాముడు కానీ, సాయిబాబా కానీ వీళ్ళందరూ కూడా ఇలా మన కోసం వచ్చారు, లోక శ్రేయస్సు కోసం వచ్చారు కిందకి దిగి. అయితే వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కదా. కానీ అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఒకదాన్ని కల్పించుకుని మనం కొంతమంది రామభక్తులు ఉంటారు, కొంతమంది కృష్ణ భక్తులు ఉంటారు, కొందరు బాబా భక్తులు ఉంటారు, అట్లా ఉంటాం. ఇది ఎంత కూడా ఒక మాయ, ఒక యోగ మాయ అనొచ్చు దీన్ని. ఆ మాయ వల్లే నేను అవతరిస్తానంటాడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అనమాట. ఆ మాయ వల్లే నేను వస్తాను అంటూ వచ్చి ఆ గీతలో చెప్తాడు. గీత అంతా అర్జునుడు చెప్తాడు. అర్జునుడు గీత చెప్పినా ఇదంతా మనందరికీ చెప్పినట్టే. ఆయన భగవంతుడు కింద దిగి వచ్చి నేను యుద్ధం చేయను అంటే కూడా లేదు, నువ్వు యుద్ధం చేయాలని చెప్పి తన విశ్వరూపంతో చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూపించి నువ్వు కాదు చేసేది, నేను చేయించేవాడు, నువ్వు మానమాత్రుడు మాత్రమే, నేను కాదు, నేను చేపిస్తున్నాను చేయాల్సి నేను అని చెప్తే అప్పుడు ఆ మాయలో పడ్డటువంటి అర్జునుడు తెలుసుకుని పైకి ఎత్తేస్తాడు అనమాట. అట్లాగే అవతరించి గీతలో చెప్పాడు. అవతరించేటప్పుడు భగవంతుడు కూడా మాయకు ఉసుడయ్యి వస్తాడు ఇక్కడికి. కానీ మాయను వశంలో ఉన్నానని తెలుసుకుని అతను వెళ్ళిపోతాడు. కానీ మనం మాయలో పడిపోయి బయటికి లేవలేము అనమాట. రెండు ఒక విధం మందం కాదు. ఎందుకంటే మన విషయంలో మాయ చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం మాయలోంచి బయటపడలేం, ఆ మాయలోనే జీవిస్తాము. ఇదే మనం అనుకుంటాం, మనం చేసే మాయలు ఇవన్నీ కూడా. కానీ భగవంతుడికి తెలుసు కనుక ఆయన తొందరగా విడిపడిపోతాడు తొందరగా. అందుకని ఈ లోకంలో ఉన్నట్టు ఆచరించిన కార్యాలన్నింటినీ కూడా దాని మూలంగా పూర్తి చేసి మనం వదులుకోవాలి. మాతృదేవి విషయంలో కూడా ఆ యోగమాయ అలా వచ్చిందనమాట. నీకు తర్వాత ముందు జరిగే విషయాలన్నీ ఇప్పుడు తెలుస్తాయి. అలాగే మనం కూడా ధ్యానంలో కూర్చుంటేనండి, చాలా ధ్యానంలో కూర్చుని బాగా రోజు కూర్చుంటే మనకు జరగబోయేది ఏంటో తెలిసిపోతుంది. జరుగుతుంది ఏంటో తెలిసిపోతుంది. మనం ఎక్కడున్నామో, మన ఆత్మ ఎక్కడ ఉందో, మనం ఎక్కడున్నామో కూడా తెలిసిపోతుంది. ఇంకా జరగబోయే విషయాలు కూడా తెలిసిపోతుంది. అందుకే రోగాలు, నొప్పులు అలాంటివి కూడా రావు. ఒకవేళ వచ్చినా కూడా హీలింగ్ కూడా చేసుకోగలుగుతాం ధ్యానంలో కూర్చున్నమాట. కానీ అద్భుతాలు జరుగుతాయి ధ్యానంలో కూర్చుంటే.
నన్ను అందరు ధ్యానం నేర్చుకోండి. నన్ను ఆవరించిన మాయ. మాతృదేవి చివరి తమ్ముడు అభయచరణ్ కుమార్తె రాధు. అభయ్ కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడు 1899వ సంవత్సరంలో హఠాత్తుగా కలరా వ్యాధి సోకి మరణించాడు. అప్పుడు అతని భార్య సురబాల గర్భిణి. మరణశయ్యపై అభయ్ తన భార్యను, పుట్టబోయే బిడ్డను చూసుకోమని మాతృదేవి చేతులు పట్టుకొని విలపిస్తూ అభ్యర్థించాడు. ఇతర సోదరుల కన్నా మాతృదేవికి అభయ్‌పై ఎక్కువ ప్రేమ. అందువల్ల తమ్ముని అభ్యర్థనను అంగీకరించారు. కొన్ని గంటలలో అభయ్ మరణించాడు. మాతృదేవి ఎంతో దుఃఖించారు. తమ్ముని మరణంతో ఆమె అనుభవించిన ఆవేదన కన్నా చిన్నతనంలోనే ఒక బిడ్డకు తల్లి అయి, ఆ బిడ్డ పుట్టడానికి మునుపే భర్తను కోల్పోయిన వితంతువురాలైన సురబాలను చూసే ఆమెకు ఆవేదన ఎక్కువైంది. సురబాలకు ఏర్పడిన ఈ విపరీతం చూసి ఆమెను పెంచిన అమ్మమ్మ, అత్త ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. వరుసగా ఇన్ని దుఃఖాలకు గురియైన సురబాల స్థిమితంగా ఉండలేకపోయింది. ఆమెకు మతి చెలించింది. ఈ పరిస్థితిలో 1900 సంవత్సరం ఫిబ్రవరిలో ఆమె ఒక ఆడ శిశువును ప్రసవించింది. ఆమె పేరు రాధారాణి. ముద్దుగా రాధు అని పిలిచేవారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయంలో భర్తను, తర్వాత తమ అమ్మమ్మను, అత్తను కోల్పోయిన దుఃఖంలో సురబాల దాదాపు పిచ్చిదైపోయింది. ఇలా చాలదన్నట్లు ఒక రాత్రి ఒంటరిగా వంట ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఉన్న ఒక దొంగను చూసి అత్యంత దిగ్భ్రమం చెంది, అప్పటికే మతి చలించిన ఆమె ఈ సంఘటనతో ఇంకా మతిపోయి చివరకు పిచ్చిదైపోయింది. పిచ్చిదానికి పుట్టిన బిడ్డను ఎవరు పోషిస్తారనేది పెద్ద సమస్య అయింది. మరణ సమయంలో తమ్ముడికిచ్చిన మాట ప్రస్తుతం అతని భార్య అనాథగా, పిచ్చిదానిగా తిరుగుతూ ఉండడము, ఆమెకు పుట్టిన బిడ్డను చూసుకునేవారు లేకపోవడాన్ని మాతృదేవి చూశారు. తమపై పడ్డ కొత్త బాధ్యతను గ్రహించారు. కానీ సురబాలను, ఆమె బిడ్డ రాధువును పోషించడానికి కుసుమకుమారి అనే ఆమె ముందుకు వచ్చింది. ఆమెకు బాధ్యతను అప్పజెప్పి మాతృదేవి కలకత్తాకు పయనమయ్యారు. అది. చూడండి ఎలాంటి కష్టాలొచ్చినాయి అనేది. అలాంటి కష్టాలను దిగమింగిందమ్మ. ఆవరించిన మాయ. ఏంటంటే ఇది కూడా ఒక మాయే. అంటే మాతృదేవి చివరి తమ్ముడు అభయ్‌కి ఆ కుమార్తె అంటే ఇందాక చెప్పుకున్నటువంటి రాధు అనే అమ్మాయి. రాధు అనే అభయ్ కలకత్తాలో ఉండి వైద్య శాస్త్రం చదువుకున్నాడు. పాపం డాక్టర్ చదువుతున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా కలరా వ్యాధి సోకింది. అతను కలరాతో తన భార్య సురబాల. ఆమె అప్పటికే గర్భిణి. మరి మరణశయ్యపై ఉన్నాడు ఇతను. ఎందుకంటే కలరా ఆ రోజుల్లో కలరా వచ్చిందంటే తగ్గేది కాదు. అంటే ఇప్పుడంటే మందులొచ్చి అసలు కలరాలే లేవనుకోండి ఇప్పుడు. ఆ రోజుల్లో కలరా వచ్చింటే అది అంటువ్యాధి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వచ్చేది. వాళ్ళకి అసలు మందే ఉండేది కాదు, చనిపోయేవాడు. అలాగే ఈ అభయ్‌కి చాలా వచ్చింది. మరి ఇక ఈయన చనిపోతాడని ఖచ్చితంగా అనుకున్నాడు. అందుకని పుట్టబోయే బిడ్డను చూసుకోమని అక్కకి చెప్పాడనమాట. మాధవి చేతులు పట్టుకొని అభ్యర్థించారు. సరే ఇక ఆ ఇతర సోదరుల కంటే కూడా మాధవికి అభయ్‌పై ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల సరే తమ్ముని సరైన సన్ని ఒప్పుకుందనమాట. కొన్ని గంటల్లో ఆయన మరణిస్తాడనక. ఎంతో దుఃఖించారు. తమ్ముని మరణంతో ఆమె అనుభవించిన ఆవేదన ఇంకా ఇంత అంత కాదు. చిన్నతనంలోనే బిడ్డకు తల్లి, ఆ బిడ్డ పుట్టడానికి మునిపే భర్తను కోల్పోయిన వితంతు అయిన వలన అందుట్లో ఆ రోజుల్లో భర్తను కోల్పోయిన వితంతు ఉంటే ఇక సంఘంలో ఏ మర్యాద ఉండదు కనుక ఆమె చాలా బాధపడిపోయింది. అందులో చిన్న వయసులోనే. అందుకని ఆమె కూడా ఏర్పడిన విపరీతమైన బాధ చూసి అందుట్లోనే ఆ టైంలోనే వాళ్ళ అమ్మమ్మ, అత్త ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరూ చనిపోయారట. ఇలా చనిపోయేసరికి ఇయన్నీ ఎక్కువ సావులే చూసేసరికి ఆవిడ అసలు దుఃఖానికి మతి లేకుండా పోయిందన్నమాట ఆమెకు. మతి లేకుండా పోయి మొత్తం మీద 900 అట్టా మతి లేకుండా ఉన్న టైంలోనే ఆమె ఒక బిడ్డ ప్రసవించింది. ఆమె ఆధారాన్ని పెట్టారు. ముద్దుగా అందరూ రాదు అనుకునేవారట. అయితే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె భర్తను కోల్పోవడం, అందరిని అమ్మమ్మ, అత్తను అందరూ అయిన వాళ్ళందరినీ కోల్పోవడంతో దాదాపు పిచ్చిదయిపోయిందన్నమాట. ఏంటి ఇక నేను చూసేదంటే మరణాలేనా, ఇక నన్నెవరు చూస్తారన్నట్టు పాపం ఆమె కంప్లీట్‌గా పిచ్చిదయిపోయింది. పిచ్చిదయిపోయి రాత్రి ఒంటరిగా ఓ దొంగను కూడా చూసి ఇంకా అది పిచ్చిదయిపోయింది. పిచ్చిదాన్ని చూసిన బిడ్డను చూసి ఎవరు పోషిస్తారు అనేది ఓ పెద్ద సమస్య అయిపోయింది. ఏమైనా పిచ్చిదయిపోయింది. పిచ్చిదానికి పుట్టిన బిడ్డను ఇంకెవరు చూస్తారు? ఇంకెంత పిచ్చిది అనుకునేవాళ్ళనమాట ఆ రోజుల్లో. అందుకని మరేమో తమ్ముడికి మాటిచ్చింది. నేను చూస్తానురా అని చెప్పింది పాపం. అందుకని ఆ భార్యేమో అనాథగా ఉంది. ఇలా ఎట్లా ఉంటే ఆమె బిడ్డను చూసుకోవడం లేకపోవడం అతను చాలా చూసింది. ఏం చేశారని అప్పుడు తమ కొత్త బాధ్యతను గ్రహించారు. కానీ సురబాలను ఆ బిడ్డను రాధును పోషించడానికి కుసుమకుమారి అంటే ఎవరు ఇంకో ఆవిడ. ఆమె ఎంత ముందుకొచ్చి నేను చూస్తానమ్మా అని చెప్పంటే సరే నువ్వు చూడమ్మా అని ఆమెకి అప్పగిచ్చారట. ఆమె నుంచి కలకత్తాకి వెళ్ళిపోయారు. కలకత్తా వెళ్లారే కానీ అక్కడ మాతృదేవి ప్రశాంతంగా ఉండలేకపోయారు. చిన్నారి రాధును కుసుమకుమారి బాగా చూసుకుంటుందో లేదో, పిచ్చిదైన తల్లి బిడ్డని ఏం చేస్తుందోనే ఆందోళన ఆమె ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అప్పుడు ఆమెకు ఒక దృశ్యం కనపడింది. మాతృదేవి ఆ దృశ్యం గురించి కాలాంతరంలో ఇలా చెప్పారు.
ఒకరోజు సాయంత్రం నేను పూజ చేసుకుంటున్నాను. అప్పుడు నాటక రంగ స్థలంలో తెర తీసినట్లు హఠాత్తుగా నా మనస్సు నుండి ఒక తెర తొలగిపోయింది. జయరాం బాటిలో చిన్నారి బిడ్డ అయిన రాధును చూసుకునేవారు ఎవరూ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉంది. ఆమె ఆకలికి కొన్ని బొరుగులు మాత్రమే ఇస్తున్నారు. లాలించేవారు లేకుండా ఆ చిన్నారి ఆ బొరుగులు తింటూ దుమ్ము ధూళిలో పడి ఉంది. ఇక ఆ బిడ్డ తల్లి రకరకాల రంగు గుడ్డలను చింపి చేతిలో కట్టుకొని తిరుగుతూ ఉన్నది. ఇతరుల పాపలు చక్కగా పెరుగుతున్నప్పుడు రాధు ఈ దయనీయమైన పరిస్థితిని చూసి, అప్పుడు నా తలను ఎవరో నీళ్లలో అదిమి ఉంచినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. నేను స్వయంగా ఆ బిడ్డ బాధ్యతను తీసుకోకపోతే దాని గతి అంతేని నాకు తెలిసింది. కలకత్తాలో వెళ్ళారు కానీ ఏమో చెప్పారు కదా అని చెప్పి రాధుని ఆ పిచ్చి తల్లిని పెట్టారు కదా అని. కానీ వెళ్ళారు కానీ అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోయారట. ఇప్పుడు ఆ చిన్నారి రాధుని ఆ కుసుమగా అని ఆవిడ చూసుకుంటా అన్నారు కానీ అయినా కానీ ఏం చేస్తుందో ఏమో ఏంటో అని చెప్పి ప్రశాంతంగా ఉండలేకపోయేదట. అది 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 అప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా అనుకునేవాడు. ఒకరోజు సాయంత్రం ఆమె పూజ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక 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 హఠాత్తుగా కనిపించింది, ఒక తెర తొలగిపోయినట్టుగా. జయరాంపేటలో ఉన్న ఆ చిన్నారి బిడ్డ రాధు కానీ తను చూసుకునేటువంటి వాళ్ళు చాలా నిస్సహాయతలో ఉన్నట్టుగా, ఆమె ఆకలిగా ఉన్నట్టుగా, ఆ ఆకలిగా ఉన్నప్పుడు కొన్ని బొరుగులు అంటే మరమరాలు అంటాం మనం చూడండి, అలాంటివి అనమాట. దాన్ని బొరుగులు అంటారు కొంతమంది. అవి తింటున్నట్టుగా, చాలా దుమ్ముధూళితో ఉన్నట్టుగా ఆ బిడ్డ తల్లి రకరకాల రంగు గుడ్డలను కట్టుకున్నట్టుగా ఏదో పిచ్చి పిచ్చిగా అన్నట్టు పాపం ఈ పాప చక్కగా పెరగట్లేదు, ఇక దయమైన పరిస్థితిలో ఉంది ఈమె అని చెప్పేసి అనుకున్నట్టుగా ఎన్నో మనసులో వచ్చి ఎన్నో ఉక్కిరి అయిపోయింట. అందుకని స్వయంగా వాటిని తీసుకోవాలని చెప్పి తను అనుకుందనమాట. తనే తీసుకోవాలి బాధ్యత, ఆ పిల్లని చూసే బాధ్యత అని అనుకుందట. ఆ తర్వాత మాతృదేవి కలకత్తాలో ఉండలేకపోయారు. వెంటనే జయరాం భాటికి వెళ్లారు. అక్కడ ఆమె కళ్ళారా చూసింది అచ్చం తాను చూసిన దృశ్యమే. తండ్రిని కోల్పోయింది. తల్లి పిచ్చిది. ఈ శోచనీయ స్థితిలో బిడ్డను నేను తప్ప ఇంకెవరు పోషిస్తారు అని అనుకుంటూ రాతూను తన 2 చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు గురుదేవులు కనపడి నువ్వు ముందు చూపిన బాలికే ఈమె. ఈమెను నువ్వు ఆధారంగా పెట్టుకో. ఈమె యోగమాయ అని చెప్పి అదృశ్యమయ్యారు. ఈ దృశ్యాన్ని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు. ఆ క్షణంలోనే లోకాన్ని మోహింపచేసే మహామాయ నన్ను ఆవరించజేసింది. అప్పటి నుండి తమ జీవితాంతం వరకు తామే ఆ మాయను వదిలించుకునేదాకా రాధు పట్ల ఆమె అనురాగం వర్ణాతీతం. రాధుని వదిలి ఉండడం ఆమె వల్ల కాదు. రాధు వియోగాన్ని కూడా ఆమె భరించలేదు. రాధు దగ్గర లేకపోతే ఆమె తినరు, నిద్రపోరు. బలమైన సంకెళ్లతో ఆ పిల్లతోనూ, తద్వారా కుటుంబం వారితోనూ మాతృదేవి బంధింపబడిన వారిలా అయ్యారు. పిల్లని చూసిన తర్వాత మాధవి కలకత్తా ఉండలేకపోయింది. ఎప్పుడైతే ఆ మనసులోకి వచ్చిందో ఆ పిల్ల ఇట్లా ఉంది, ఒక దయనీయలో ఉందని తెలుసుకోగానే వెంటనే ఉండలేకపోయారట. వెంటనే జైనా బయటకు వచ్చారు. వస్తే కూడా అక్కడ దృశ్యం చూస్తే తన మనసులో అంతకుముందు కలకత్తాలో ఉండి ఏం దృశ్యం ధ్యానంలో కూర్చుని ఆ స్థితే కనిపించిందట. ఆ వెంటనే ఆమెను తీసుకుని చూడలేకపోయారు. ఆ వెంటనే ఆమె చేతిలోకి తీసుకుని అప్పుడు ఆ గురుదేవులు ఆ రోజుల్లో చూపించారు కదా ఒక మాయని, ఆ అమ్మాయి ఎలా ఉందో ఇది కూడా అలాగే అనిపించిందంట. ఈ దృశ్యాన్ని చూసి తర్వాత అది అనుకున్నాడు, అమ్మో ఈ ఆ క్షణంలో నేను లోకాన్ని చేసే మాయని నేను ఆవరించేసింది, అందుకని నేను ఇక్కడికి వచ్చేసాను, ఈ మాయను వదిలేసుకునే తప్పదు అని చెప్పేసి చాలా అనురాగం వచ్చి ఆ పిల్ల మీద చాలా ప్రేమతో ఉండేదట. ఆమె లేకపోతే ఉండగలిగేది కాదని అనిపించిందట. అలాంటి స్థితిలో ఉందట ఆమె. చదువుదాం తర్వాత ఇంకేముందో. రాధు అందగత్తె. కల్లాకపటం లేని ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేది. ఆమె మాతృదేవిని అమ్మ అంటూ పిలిచేది. సొంత తల్లిని గుండు కొట్టుకొన్న అమ్మ అని పిలిపించేది. ఎందుకంటే ఆ కాలంలో హిందూ ఆచారం ప్రకారం వితంతువైన సురబాల అప్పుడప్పుడు తలగుండు చేయించుకునేది. భక్తులు తెచ్చే పండ్లు, పదార్థాలు అన్నీ రాధుకే చెందినవని సురబాల భావించేది. వాటిని ఇతరులకివ్వడం ఆమె కంటపడితే అదిగో మళ్ళీ వచ్చి ఇచ్చేస్తూ ఉంది. రాధు భవిష్యత్ ఏం కాను? రాధీ వచ్చేసేయ్. నీ అత్త ఇతరులకి అన్నీ ఇస్తుంది. నీకంటూ ఏమీ కేటాయించదు. నువ్వెందుకు ఆమెతో పాటు ఉండాలి? రా మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ రాధును తన వైపు లాగేది. కానీ రాధుకి ఇది నచ్చదు. ఆమె సురబాలను తిడుతూ మాతృదేవి వద్దకు వచ్చేసేది. సాధ్యమైనంత వరకు సురబాలకు దూరంగానే ఉండేది రాధు. ఈ రాధు అనే పిల్ల అందగత్తె అంటే చాలా కల్లాకపటం లేనిది, కానీ స్వభావం బాగా అందరూ ఇష్టపడేవాళ్ళు అమ్మాయిని చూస్తే. ఈ మాతృదేవిని కూడా అమ్మ అని పిలిచేదాడు. తన సొంత తల్లిని గుండు కొట్టుకుని ఉంది అంటే ఎప్పుడు, ఎందుకంటే ఆ కాలంలో హిందూ ఆచార ప్రకారంగా వితంతువులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా గుండు కొట్టించుకుంటారు. అలాగే ఈమె కూడా అప్పుడప్పుడు గుండు కొట్టించుకుంటా ఉండేదట. భక్తులు తెచ్చే పళ్ళు, ఆహార పదార్థాలని కూడా ఆ సురబాల భావించేదట తనకేనని. కానీ వాటిని ఇతరులకు ఇవ్వడం అనేది ఇష్టం ఉండేది కదట.
అది ఏమన్నా ఇస్తుంటే అయ్యో మళ్ళీ ఇచ్చేస్తున్నావా, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావా, అమ్మో మా కూతురు బాధ్యత ఏం కావాలి, రాధా వచ్చేసి మనం వెళ్ళిపోదాం, రాది వచ్చేసి అని అన్ని అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది, నీకేమి లేవు ఉంచట్లేదులే, నువ్వు వచ్చేసి నా దగ్గర వెళ్దాం మనం వెళ్ళిపోదాం అని అనేదట. అంటే తన రాదు తన కానీ రాదుకు తను నచ్చేది కదట. ఆమె చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ఆమె నచ్చేది అట, ఆ మాతృదేవుని దగ్గరికే ఉండాలని ఎక్కువగా చూసుకునేది అనమాట. కాలం గడిచింది. రాధు శారీరకంగా ఎదిగిందే కానీ మానసికంగా పెరగలేదు. లోకాన్ని అర్థం చేసుకోవడం, మంచి చెడులు గ్రహించడం ఆమెకు మించిన పని. చటుక్కున కోపం, ఉక్రోషం తెచ్చుకునేది. విచిత్రమైన ప్రవర్తన. దారికి రాని స్వభావం ఆమె సంతరించుకుంది. మాతృదేవి కురిపించిన అవ్యాజ ప్రేమ, ఆమె సుఖం కోసం పడిన ఆవేదనలు కూడా ఆమె స్వభావాన్ని మార్చలేకపోయాయి. ఇది చూసి మాతృదేవి ఎంతగానో నొచ్చుకున్నారు. ఒకరోజు ఎంతో ఆవేదనతో, "ఈ రాధుతో నేను పడుతున్న ఆవేదనను చూడు. గౌరీ తన అమ్మాయిని ఎంత చక్కగా పెంచుతుంది. నేను కోతిలా పెంచానన్నారు." రాధు కూడా మాతృదేవి పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. కానీ ఆమె పరంగా ప్రేమ అంటే మాతృదేవి నుండి సమస్త సదుపాయాలు, మినహాయింపులు పొందడం మాత్రమే. అందువల్ల మాతృదేవి పట్ల మర్యాద చూపక పలువురి సమక్షంలో అనుచితంగా ప్రవర్తించేది. ఎలాంటి కారణము లేకుండా విరుచుకుపడి శాపనార్థాలు ఏకరువు పెట్టేది. చేతికి ఏది అందితే దానిని తీసుకొని మాతృదేవి మీద విసిరివేయటం, ఆమెను తన్నడం, ఉమ్మడం చేసేది. ఏ వ్యక్తి అయినా తన ఓర్పును కోల్పోయే రీతిలో నీచంగా ప్రవర్తించేది. అబ్బా, ఇవి కూడా కాలం గడిచింది. రాదు శారీరకంగా ఎదిగింది కానీ మానసికంగా ఎరగల. కానీ ఎంత అమ్మ దగ్గర ఉన్నా కూడా లోకాన్ని అర్థం చేసుకోవడం, మంచి చెడులు గ్రహించడం అనేది ఆమెకు మించిన పని. అసలు మంచి చెడు గ్రహించేది కదంట. చటుక్కన కోపం వచ్చేదంట, తర్వాత ఉక్రోషం తెచ్చుకునేదంటే, చిత్రమైన ప్రవర్తన చేసేది. దానికి రాను స్వభావం చాలా ఎంత అవ్యాజం ప్రేమ చూపించినా కూడా ఆమె పట్టించుకునేది కాదు. ఆమె పాపం మాతృమూర్తి ఆమెను మార్చలేకపోయింది. ఎంతగానో నొచ్చుకునేది. కానీ ఎంత ఆవేదన పడినా ఆమె మాత్రం ఆవేదన చూడుస్తాను. కానీ గౌరీ తన అమ్మాయిని ఎంత చక్కగా పెంచిందంటే, పెంచింది అనుకుని నేను కోతిలా పెంచాను అనుకునేదట. ఆ రాధు కూడా మాతృదేవి పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. కానీ ఆమె ప్రేమ అంటే మాతృదేవి నుండి సమస్తం అంతే సదుపాయాలు మినహాయింపులు పొందడానికి ప్రేమ కానీ ఇంకా వేరే దానికి కాదు. అందువల్ల మాతృదేవి పట్ల మర్యాద లేదు. ఏది కనపడితే అది అందరూ ఎదురుకుండానే ఏది పడితే మీదకి విసిరేసేదంట, శాపనార్థాలు పెట్టేదంట. ఇట్లా ఉండేసరికి తన మాతృదేవి మీద విసిరివేసి ఆమె తనడం, ఉమ్మడం కూడా చేసేదంట. ఇది ఎక్కిన చాలా ఓర్పు, ఎంత ఓర్పు ఉంటుంది దీనికి, ఇంకా చాలా నీచంగా ప్రవర్తించేదట ఆ అమ్మాయి. సురబాల. రాధు తనకంటే మాతృదేవిని ఎక్కువగా ప్రేమించటం సురబాల భరించలేకపోయింది. ఈర్ష్యతో కుమిలిపోయిన పిచ్చి మెదడు విచిత్రమైన ఊహలకు అందుకు కారణంగా కనిపెట్టింది. ఈ ఊహలతో మాతృదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు పలువురి సమక్షంలోనూ ఆమెను తిడుతూనే ఉండేది. పుట్టినప్పటి నుండి తరచూ రుగ్మతలకు గురయ్యే రాధకు మాతృదేవి మందు ఇచ్చేవారు. అది చూసిన సురబాల, అయ్యో నా బిడ్డను చంపడానికి మందులిస్తుందంటూ కేకలు పెట్టేది. రాధకు వివాహమైన పిదప ఒకసారి తన అల్లుడు బావిలో పడి చనిపోయినట్లు ఒక ఆలోచన సురబాల మెదడులో దూరింది. అయ్యో అయ్యో అంటూ వాపోతూ ఇంట్లోని అందరితోనూ బావిలో పడి ఉన్న తన అల్లుడిని కాపాడవలసిందిగా అరుస్తూ నానా హంగామా చేసింది. మాట్లాడకుండా ఉంటున్న అందరినీ, అందులో ముఖ్యంగా మాతృదేవిని తిట్టేది. చివరకు తన అల్లుడు తన ముందు వచ్చి నిలబడేదాకా ఇంటిని నరకంలా చేసేసింది. సురబాల వ్రతం ఇంకా అద్భుతం ఇదిగా ఉండేది అనమాట. తనకు మాతృదేవిని ఎక్కువగా ప్రేమ, సురబాలు తన కూతురే సాధువుని మాతృదేవిని ఎక్కువ ప్రేమించడం కూడా సురబాలు తల్లి భరించలేకపోయేదట. ఈర్ష్యతో కుమిలిపోయేదట. అది అనవసరం అంటే అపోహలన్నీ మనసులో పెట్టుకుని మాతృదేవిని ఏకాంతంగా ఉన్నప్పుడు, అందరి సమక్షంలో ఏకాంతంగా ఉన్నప్పుడు, ఇంకా అందరి సమక్షంలో ఉన్నప్పుడు తిడుతూనే ఉండేదట. పుట్టినప్పటి నుంచి ఎన్నో రుగ్మతలు వచ్చాయి. రాధకు మందు ఇస్తే కూడా లేదు లేదు నేను చంపడానికి ఇస్తాను ఈ మందు అని కేకలు పెట్టేదంట. తర్వాత ఎట్లాగో రాధకు వివాహం చేశారు. ఆ వివాహం చేస్తే తన అల్లుడు బావిలో పడినట్టు తనే ఊహించుకునేది. సొరవారు ఊహించుకుని తిట్టేదంట, అయ్యో అందరు ఇట్లా చేశారు నన్ను, ఇంకో తీయండి అని బావిలో ఉన్నట్టు తన అల్లుడిని కాపాడండి అనేదంట. లేదు పడిపోయినా పడ్డాడని చెప్పేదన్నమాట. అందరూ లేదని అబ్బాయి వచ్చి తన ముందు నిలబడేదాకా ఆ ఇల్లు అంతా నరకంలాగా చేసేదట. మరొకసారి ఆమె తన రాధు నగలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. డబ్బు పిచ్చి పుట్టిన ఆమె తండ్రి నగలను గుంజుకొని ఆమెని తరిమివేశాడు. నగలు పోగొట్టుకున్న సురబాల తిన్నగా సింహవాహిని ఆలయానికి వెళ్ళి నా నగలను ఇవ్వు అంటూ దేవిని మెరుపెట్టుకుని రోధించసాగింది.
అప్పుడు మాతృదేవి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఆమె పక్కన ఉన్నవాని వినపడని ఆ విలాపం మాతృదేవికి వినబడింది. నేను వెళ్ళాలి. ఆ పిచ్చిది సింహవాహిని హింస పెడుతూ ఉంది. పాపం ఆమెకు నేను తప్ప ఇంకెవరున్నారు అంటూ తహతహతో ఆలయానికి పరుగున వెళ్లారు. ఆమెను ఊరడించి ఇంటికి తోడ్కొని వచ్చారు. కానీ సురబాల మాతృదేవిని నిందిస్తూ "నువ్వే నా నగలను కాజేశావు" అంటూ కేకలు పెట్టసాగింది. అందుకు మాతృదేవి "అవి చెత్త. అవి నా వద్ద ఉండి ఉంటే ఎప్పుడో పారేసి ఉండేదానను" అన్నారు. ఎలాగో సురబాల నుండి సంగతి తెలుసుకున్న తర్వాత ఆమె తండ్రిని పిలిపించి నగలను తిరిగి ఇవ్వమని ఎంతగానో బ్రతిమలాడారు. ఆ వృద్ధుడు ఇచ్చేటట్టుగా కనిపించలేదు. చివరకు కలకత్తా నుండి వచ్చిన మాతృదేవి శిష్యుడొకరు కొందరు పోలీసులతో వెళ్లి నగలను విడిపించుకొని వచ్చాడు. అది ఈ రాజు ఏం చేసింది, తన నగలని, రాజు నగలు అన్ని కలిపి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తే పిచ్చిదాని దగ్గర నగలు ఉండేది, వాళ్ళ తండ్రి గుంజేసుకున్నాడు. అది తీసుకుంటే ఈమె చిన్నగా సింహాసనం ఆలయానికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి అంటే నువ్వే దేవిని అడిగినమాట. అడిగి నువ్వు మరపెట్టుకుని మాత్రం నగలన్నీ కూడా మా నగలు నాకు ఇచ్చి, నా నగలు నాకు ఇచ్చాను అరిచిందంట. ఈ మాత్రం దగ్గర కూర్చొని ఆమె కూడా వెళ్ళిపోయి నేను వద్దొద్దు, నేను మాత్రం రమ్మని తీసుకెళ్తాంటే లేదు లేదు, నా నగలని సింహాసనం తీసుకుంది అని ఇవ్వమని చెప్పి అడిగిందంట. అప్పుడు వెళ్ళిన వాడికి నుంచి లేదమ్మా ఇది ఎక్కర్లేదు, అది ఎందుకు నగలు చెత్త, అది మనకెందుకు ఎక్కర్లేదులే అని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళ తర్వాత ఆమె తండ్రి పిలిపించే నగలు కూడా అయ్యో ఇవ్వయ్యా, ఇవి ఎంత బాధపడుతుంది కదా, ఆ నగలు ఇచ్చేసి అంటే అతను ఇచ్చేవాడు కాదు, ఇవ్వలేదంట. ఆయన మొత్తం మీద ఎట్టగో ఒక పోలీసు పిలిపించి మొత్తం మీద అతని దగ్గర నుంచి ఆ నగలు తీసుకుని విడిపించి ఉందంట. ప్రతిరోజు ఆమె ఈ పిచ్చామె వలన కలిగే వేదన భరించలేక మాతృదేవి నేను పరమేశ్వరుని ముళ్ళతో కూడిన బిల్వ పత్రాలతో పూజించానేమో, అందుకే వీరందరూ నన్ను ముళ్ళుగా గుచ్చుతున్నారు అనేవారు. మాతృదేవికి భక్తులు సమర్పించే డబ్బు, సంపదలు అన్నీ చివరకు రాధుకే చెందుతాయన్న ఆలోచన సురబాల మనసులో గాఢంగా పాతుకుపోయింది. అందువల్ల మాతృదేవి పేరిట శ్రీ శారదానంద స్వామి ఇల్లు కట్టినప్పుడు ఆమె పొందిన ఆనందం వర్ణాతీతం. అదే సమయంలో మాతృదేవి తమకు వచ్చే డబ్బులను పండ్లు, గుడ్డలు మొదలైనవి మరెవరికైనా కొద్దిగా ఇస్తే వెంటనే కోపం ముంచుకొచ్చి ఇంటిని రణరంగంగా మార్చేసేది. ఒకసారి కాశీలో మాతృదేవి దానం ఇవ్వడం చూసిన సురబాల ఆమెతో పోట్లాడింది. అప్పుడు మాతృదేవి ఎంతో ఓర్మితో "నా స్వభావం చిన్న పాపాయి లాంటిది. లెక్కలు వేయడం నాకు సాధ్యమేనా? ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా" అన్నారు. అది ప్రతిరోజు ఈ పిచ్చామ వల్ల కలిగే బాధ భరించలేకపోయింది మాతృదేవి. అంటే అనవసరంగా తిట్లు ఇల్లంతా కూడా రణరంగం చేసేది అనమాట. అయితే అనుకునేదట, అబ్బో నేను పరమేశ్వరుని ముళ్ళతో కూడిన బిలపత్రాలతో పూజించానేమో, అందుకే నాకు ఇట్లా అందరూ ముళ్ళు గుచ్చుకుంటూ చేస్తున్నారు అనుకునేదట. అయితే ఈ భక్తులు ఎప్పుడన్నా ఇచ్చేటువంటి డబ్బు సంపదలు ఉంటే కూడా అన్ని చివరికి రాధకు చెందుతా అని అనుకునేది ఈవిడ, సురభాన అనుకునేది అన్నమాట. తన కూతురికే చెందుతాయి ఇవన్నీ అని అనుకునేదట. కానీ మాతృదేవి ఎప్పుడన్నా ఇల్లు కట్టినప్పుడు కూడా ఆమెకి చాలా ఆనందం వచ్చేది. ఓహో ఇల్లు నా కూతురికే అవుతుంది కదా అని. తర్వాత ఎవరికన్నా డబ్బులు పళ్ళు గుడ్డలు ఏమైనా పంచిపెడితే మాత్రం చాలా కోపం వచ్చేసి పెద్ద యుద్ధం చేసేటం ఇంట్లో. ఒకసారి కాశీలో మాతృదేవి దానం ఇవ్వడం చూసి ఇక పెద్ద గొడవ పెట్టేసుకుని గొడవ చేసేసి అప్పుడు మాతృదేవి ఎవరంతా నా స్వభావంకి చిన్న పాపాలంటి అమ్మ నేనేమి లెక్కలు చేయను, లెక్కలు నేయటం నాకు రాదు, నాకు ఎంత ఉందో అదే చూస్తాను, నా చేతులు ఉంటే నేను అందరికి పంచి పెడతానని చెప్పింది అనమాట. ఎవరు అడిగితే నేను ఇచ్చేస్తాను, లెక్కలు వేసుకుని దాచుకోవడం నాకు చేత కాదు అని చెప్పిందట అమ్మ. నీలా ఆమెకేం అర్థం అవుతుంది. డబ్బునే లక్ష్యంగా చేసుకున్న సోదరులు రాధు, సురబాల లాంటి పలు రకాలైన పిచ్చివాళ్ళు. వీరితో పాటు తమ పినతండ్రి అయిన నీలామాధవును కూడా ఆయన చివరి రోజుల్లో మాతృదేవే చూసుకున్నారు. నీలామాధవుడు వివాహం చేసుకోలేదు. ఒక ధనవంతుని ఇంట్లో వంట పని చేస్తూ వచ్చిన ఆయనను వృద్ధాప్యంలో చూసుకోవడానికి బంధువులెవరూ ముందుకు రాలేదు. కాబట్టి మాతృదేవి ఆయనను తన వద్దకు రప్పించుకున్నారు. ఆయన అవసరాన్ని తనే స్వయంగా చూసుకున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాలలో ఆయనను కూడా తమతో పాటు తీసుకెళ్ళేవారు. భక్తులు తమ కోసం తెచ్చే పండ్లు, తీపి పదార్థాలు మొదలైన వాటిని చాలా బాగున్న వాటిని ఆయనకిచ్చేవారు. ఎవరైనా వారిస్తే ఆయన ఇక జీవించబోయేది కొంతకాలమే. బాగా అనుభవించి కోరికలను తీర్చుకోనివ్వండి. నేను ఇంకా చాలా కాలం ఉండబోతున్నాను. ఇలా ఎన్నో నాకు వస్తూ ఉంటాయి అనేవారు. అది నీలమాధవుడు అంటే తనకు బాబాయ్ అవుతాడు. డబ్బునే లక్ష్యం చేసే సోదరుల కోసం ఎంతసేపు పెట్టినా సరే ఆ సోదరులు కూడా డబ్బులే కావాలి, ఇంకా డబ్బులు నాకు కావాలి అనేవాళ్ళు అనమాట. ఈ సురభాల లాంటి వాళ్ళు రకరకాల పిచ్చివాళ్ళు అనమాట. వీళ్ళతో పాటు వాళ్ళందరూ తండ్రి నీలమాధవుడు కూడా ఉండేవాడు. ఆయన చివరి రోజుల వరకు మాతృదేవిని చూసుకున్నారు అనమాట ఆయన కూడా. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోకుండా ఎవరింట్లోనో వంట పని చేసుకునేవాడట. కానీ వంట పని చేసుకునేవాడు మరి డబ్బులు దాచుకోకుండా ఉన్నాడు. వృద్ధాప్యతలు చూసుకోవడానికి ఎవరు లేరు, ఏ బంధువు రాల.
కనుక అప్పుడు మాతృదేవి తనతో రప్పించుకుని ఆయన అవసరాలని కూడా తనే స్వయంగా చూసేవారట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాలు ఆయన కూడా వెంటబెట్టి తీసుకెళ్ళేది. కానీ వాళ్ళు భక్తులు ఇచ్చే పండ్లు అన్ని కూడా తీపి పదార్థాలు అన్ని కూడా ఆమెకి ఇచ్చేదన్నమాట. ఎవరైనా వారిస్తే అయ్యో ఎందుకు ఆయనకి పెడుతున్నారు అంటే లేదు ఆయన కొంతకాలమే బతుకుతారు, నేను చాలా కాలం బతుకుతాను, నేను ఇంకా చాలా తినొచ్చులే అని చెప్పేసి అంటూ ఉండేదట ఆమె. ఆయన ఉబ్బస వ్యాధిగ్రస్తుడు. ఎన్ని చికిత్సలు చేయించినా వ్యాధి మాత్రం నయం కాలేదు. ఆయన అంతిమ క్షణాలు సమీపిస్తున్నప్పుడు మాతృదేవి మధ్యాహ్నం భోజనం కూడా మానుకుని ఆయన ప్రక్కన కూర్చున్నారు. భక్తులు వచ్చి వెంటనే అసంభావితమేదో జరగబోదని నచ్చచెప్పి ఆమెను భోజనానికి తీసుకువెళ్లారు. మాతృదేవి వెళ్ళిన చప్పున ఏదో కాస్త తిని వచ్చారు. కానీ అంతలోనే అంతా అయిపోయింది. నీలమాధవుని చుట్టూ నిలబడి ఉన్న వారి ముఖాల నుండి ఈ విషయం ఊహించుకున్న మాతృదేవి, అలా అయితే ఆయన చనిపోయారా అని ఆవేదనతో అడిగారు. భోజనం చెయ్యి అంటూ నన్ను పంపించి వేసి, ఆఖరి క్షణాలలో ఆయన పక్కన ఉండకుండా చేశారంటూ క్షోభిస్తూ విలపించసాగారు. తర్వాత పూజా గదికి వెళ్లి ప్రసాద పుష్పాలను తీసుకువచ్చి ఆయన ఛాతీపై ఉంచి ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఈ సంఘటన కలకత్తాలో 1905వ సంవత్సరం జరిగింది. మొత్తం మీద ఆయన బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన బుసవ్యాధి చేస్తారన్నమాట. ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. ఆ రోజుల్లో మందులు తక్కువ ఉండేవి కదా. కానీ ఆయనకు అంత్యక్షమాలు వచ్చినప్పుడు మాత్రమే కంప్లీట్గా మధ్యాహ్నం భోజనం కూడా మానేసి ఆయన పక్కనే కూర్చునేదట. భక్తులు వచ్చి వెంటనే వాళ్ళకి నచ్చజెప్పి కొంచెం ఎలాగో కొంచెం భోజనానికి తీసుకెళ్లారట. ఒక రోజున మాతో వెళ్ళి కప్పుకొని ఏదో చప్పున వెళ్ళి గబో ఏదో తినేసి అంతలోనే బయటకు వచ్చేసరికి ఆ నీలమాధం చుట్టూ నిలబడి ఉన్నాడు. అంతా కూడా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారట. అప్పుడు మాతో ఊహించుకుని అయ్యో ఏంటి ఆయన చనిపోయారంటే అని అడిగింది. ఇక భోజనం చేయి నన్ను పంపించారు మీరు, అనవసరంగా ఆకర్షణలో ఆయన పక్కన లేకుండా చేశారని అనేదట. చాలా బాధపడిందట. ఇక తర్వాత పూజ గదికి వెళ్ళి ఇంకా పుష్పాలను తీసుకొచ్చి ఆయన చేతి మీద ఉంచిందట ఆయన ఆత్మశాంతి కోసం. అది ఆ సంఘటన 1905లో జరిగిందట ఈ విషయం కూడా. అలా కుటుంబీకులందరినీ కూడా ఇవే చూశారు, ఎంత పేదరికంలో ఉన్నా కూడా. శ్యామసుందరి మరణం. మరుసటి సంవత్సరం మాతృదేవి తమ తల్లి శ్యామసుందరి దేవిని కోల్పోయారు. ఒక పరిపూర్ణ జీవితం ఆమెను గడిపింది. తమ కుమార్తెను అమ్మ అంటూ పిలిచే పిల్లలు లేకుండా పోతారేమో అంటూ ప్రారంభంలో ఆమెలో ఉన్న తపన ఈ రోజుల్లో పూర్తిగా తొలగిపోయింది. మాతృదేవి జయరాం బాటిలో జీవించినారంభించినంత కాలం నుండే భక్తుల మాతృదేవిని దర్శించుకోవడానికి, మంత్రదీక్ష పుచ్చుకోవడానికి రాసాగారు. వారందరూ మాతృదేవిని అమ్మ అని, తనను అమ్మమ్మ అని పిలవడం విని శ్యామసుందరి ఎంతగానో మురిసిపోయారు. నా మనుమడు, నా మనుమరాలంటూ ప్రతి ఒక్కరిని లాలించేది. వారికి కావలసిన సమకూర్చటంలో ఆమె పరమానందం పొందేది. ఎన్నడూ పని లేకుండా ఉండేది కాదు. ఆవులను చూసుకోవడం, ఆవుల కొట్టాన్ని శుభ్రం చేయడం, పొలంలో పనిచేసే వారికి భోజనం తీసుకెళ్ళి ఇవ్వడం, వంట, ధాన్యం దంపడం అంటూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. ఏ పని చేస్తున్నా ఆమె ముఖాన చిరుమంద హాస్యం ద్యోతకమయ్యేది. ఆమె దుఃఖంతో ఉండడమో, కోపగించుకోవడమో ఎవరూ చూసింది లేదు. ఎవరైనా అమ్మమ్మ అని పిలిస్తే చాలు ఆమె పరమానందం చెందేది. ఆఖరి రోజు కూడా ధాన్యం దంపారు. దుకాణానికి వెళ్లి కూరగాయలు కొని తెచ్చారు. హఠాత్తుగా వరండాలో ఒళ్ళు తూలి కింద పడ్డారు. మాతృదేవి శిష్యుడు ఒకరుతో నాకు తల తిరుగుతూ ఉంది. ఆఖరి క్షణాలు వచ్చేసినట్లున్నాయి అన్నారు. మాతృదేవి ఇతరులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. గుమ్మడికాయ పులుసు తినాలని తన కుమార్తెతో చెప్పారామ. అందుకు మాతృదేవి ఆరోగ్యం బాగుపడ్డాక చేసి పెడతానన్నారు. తర్వాత తాగడానికి నీళ్లడిగారు. మాతృదేవి గంగాజలం ఇచ్చారు. దివ్యురాలైన కుమార్తె చేతుల నుండి పావన గంగాజలం సేవిస్తూ అట్టే కళ్ళు మూశారు శ్యామసుందరి. సామాన్యురాలిలా బోరనొలిపించారు మాతృదేవి. అలాగే తన తల్లిని కూడా అలాగే చూస్తున్నారు అనమాట. సంవత్సరం ఆ మరుసటి సంవత్సరమే 1905 అయిపోయారు, 1906 అనమాట. ఈమె కూడా సంవత్సరం మాతృదేవి కోల్పోయారట. పరిపూర్ణ జీవితం జరిపింది. కుమార్తెను అయ్యో అమ్మ అని పిలిచే బిడ్డ లేకుండా అయిపోతారేమో అనుకుందట ఆమె. అంటే తల్లి అవ్వలేదు కదా మాతృదేవి అనుకునేది అప్పుడు. కానీ తర్వాత ఆమె చూసుకుంటే పూర్తిగా తెలిసిపోయింది. మైరాంపేటలో జీవించడం ఆరంభించిన తర్వాత భక్తులందరూ ఆయనకు వచ్చి అమ్మ అని పిలుస్తుంటే అమ్మో అయ్యో నా మనవరాలు అనుకుంటూ ఉండేదట ఏమి కూడా శ్యామసుందరి దేవి కూడా. అందరు కూడా చాలా లాలించేది, బాగా బాగుండేది, అందరూ బాగుండేవారట. కానీ ఆవులను చూసుకోవడం, ఆవులు కొట్లాట శుభ్రం చేయడం, పొలంలో పనిచేసే భోజనం తీసుకెళ్ళి ఇవ్వడం, ధాన్యం దంచడం, ఇట్లా ఏదో పనులు మమకమే ఉండేవారట. వాళ్ళంతా కూడా ఏ పని చేసినా కూడా ఆమె ముఖాన్ని చంద్రహాసం మంచి చిరునవ్వుతో ఉండేది. ఆమె ఇప్పుడు దుఃఖం కోపగించుకోవడం ఎవరు లేదు ఆమె ముఖాన్ని. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్మమ్మ అని పిలిస్తే చాలు ఆమె సంతోషపడిపోయేదట. ఆఖరి రోజులు కూడా ఆమె ధాన్యం దంపారట. దుకాణానికి వెళ్ళి
కూరగాయలు కొని తెచ్చేవాట. హఠాత్తుగా వరండాలో ఒక రోజు తూలి పడిపోయారట. ఈ మాతృదేవి శిష్యుడు ఒకరితో నాకు తల తిరుగుతుందని చెప్పింది. వచ్చానన్నారు. అయితే అప్పుడు మాతృదేవి పరిగెత్తుకుంటూ వచ్చాము. వెళ్ళి అడిగితే నాకు గుమ్మడికాయ పుస్తనాలు అని చెప్పిందంట కూతురుతో. అందుకు మాతృదేవి, అయ్యో అమ్మ నీకు కొంచెం ఆరోగ్యం బాగుపడ్డాక నీకు వండి పెడతాను అని చెప్పిందంట. ముందు తాగడానికి కొంచెం నీళ్ళు ఇమ్మంటే గంగాజలం ఇచ్చారు. అప్పుడు ఆ దివ్యరాలని కుమార్ చేతుల మీదుగా గంగాజలం సేవిస్తూ అలా కళ్ళు మూశారు. అట్లా శ్యామసుందరి సామాన్యురాలుగా బోర్ని విడిపించాను. తల్లి పోయిన తర్వాత. ఇంకా తల్లి పోయింది కదా, తల్లి పోయింది, మరి తల్లి తర్వాత ఎవరైనా కదా అని చాలా ఏలిపించారు అని చెప్తున్నారు. ఆస్తుల పంపకం 1806వ సంవత్సరం శ్యామసుందరి మరణాంతరం మాతృదేవికి ఇంటికి పెద్దగా ప్రతి పని చేయవలసిన నిర్బంధం బాధ్యత ఏర్పడింది. అందుకు తోడు సోదరులకు కూడా పిల్లలు పుట్టినందున ప్రతి ఒక్కరి కుటుంబము పెద్దదైంది. సహజంగానే స్వార్థపరులైన వారందరి కోరికలు, స్వార్థము పిల్లలు పుట్టిన తర్వాత మరింత అధికమైంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇవ్వసాగారు. దాంతో మనస్తాపాలు, కలహాలు పెరిగిపోయాయి. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు కరువయ్యాయి. తొలుత సామాన్యంగా ఉన్న ఈ గృహ కలహాలు రోజులు గడిచే కొద్దీ దైనందిన కార్యకలాపంగా మారిపోయాయి. ప్రతి చిన్న పనికి మాతృదేవి సోదరులు కొట్లాటకు దిగసాగారు. మాతృదేవి ఎంతగానో నచ్చచెప్పారు. ఇక అవేమీ పనిచేయకపోయినప్పుడు ఆస్తి పంపకాలు జరిపి విభక్త కుటుంబకులుగా చేయాలని తీర్మానించారు. అందుకోసం జాబు వ్రాసి కలకత్తా నుండి శ్రీ శారదానంద స్వామి రావించారు. ఇక ఎప్పుడైతే తల్లి చచ్చిపోయిందో, ఇక తల్లి చచ్చిపోయిన కాడి నుంచి ఇంట్లో ప్రతి పనికి పెద్ద నిర్బంధం. ఎందుకంటే సోదరుల కంటే కూడా వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళ కుటుంబాలు పెద్ద అయిపోయి వాళ్ళ కోరికలు, వాళ్ళ స్వార్థం ఆ తర్వాత ఇంకా ఎక్కువైంది. ప్రతి ఒక్కరు కుటుంబ శ్రేయస్ కోసం ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దాంతో మళ్ళీ మనస్తాపాలు, కలహాలు పెరిగిపోయినాయి కుటుంబంలో. ఇది ఒక ఎంత సామాన్యంగా ఉన్నా కూడా గృహ కలకాలు రోజు రోజుకి ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. అందుకే మాతృదేవి తన సోదరులు కొట్లాడి దిగారు. అది ఎంతగా నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఆస్తి పంపకాలతో ఎట్లా మొత్తం మీద విభక్త కుటుంబాలకు మొత్తం మీద అంతా కలిసి ఉండాలని ఆమె ప్రయత్నించింది. కానీ దానికోసం శారదానంద గారిని కూడా రప్పించిందంట. మరి అందరికి చెప్తే వీళ్ళు వింటారు అని. చదవమ్మా. స్వామి శారదానంద 1890 మార్చి 23వ తేదీ జయరాంబాటికి వచ్చారు. ఇలాంటి కుటుంబంలో అంత సులభంగా ఆస్తి పంపాలు జరుగుతాయా? లోకం పోకడను, వ్యక్తుల స్వభావాన్ని చక్కగా ఎరిగిన స్వామి శారదానంద లాంటి వారే ఎలాంటి సమస్య లేకుండా ఇంటి పని చేయగలుగుతారు. ఈ విషయం తెలిసే మాతృదేవి ఆయనని పిలిపించారు. ఆయన కూడా మాతృదేవి పిలుపును ఆశీస్సులుగా తీసుకున్నారు. మహాత్ములు ఒక సమస్యను ఎదుర్కొనే తీరే భిన్నంగా ఉంటుంది. జయరాంబాటికి వచ్చి స్వామి శారదానంద వెంటనే ఆస్తుల పంపకం ప్రారంభించలేదు. అందుకు బదులుగా చాలాసేపు మాతృదేవి సోదరులతో గురుదేవులను గురించి మాట్లాడారు. తాను అప్పుడు ప్రచురించనున్న స్వామి వివేకానందుల జ్ఞానయోగం పని కూడా చేయసాగారు. అదే సమయంలో ఆ కుటుంబ వ్యక్తుల ప్రవర్తన కూడా గమనించారు. విషయం కొంతవరకు తెలుసుకున్న తర్వాత శారదానంద అసలు పని మొదలుపెట్టారు. ఆ మొదలు పెట్టడమే ఆలస్యం. పొట్లాటలు మొదలయ్యాయి. ఒకరోజు ఈ పొట్లాట తారాస్థాయికి చేరింది. ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజీలు ఖాళీ ఆధీనంలో ఉన్నాయి. ప్రసన్న ఆ దస్తావేజీలపై తనకు కూడా సగం హక్కు ఉందంటూ వాటిని ఖాళీ చేతుల నుండి లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పోట్లాట మొదలైంది. వెంటనే స్వామి శారదానంద వారి మధ్య జొరబడి ఇద్దరినీ రాజీపరిచారు. ఇన్ని పొట్లాటలు, మనస్తాపాలకు మధ్య అందరూ అంగీకరించేలా ఆయన ఆస్తి పంపకం చేశారు. ఇంత గందరగోళం మధ్య కూడా మాతృదేవి కనబరిచిన ప్రశాంతత స్వామి శారదానందను ఎంతగానో అబ్బురపరిచింది. ఆయన ఒక బ్రహ్మచారితో, చూడు వీరందరి పోట్లాటలతో మనం సహనాన్ని కోల్పోతాం. మాతృదేవిని చూడు, సోదరులు ఎన్నెన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ ఆమె ఒకంతైనా ప్రశాంతతను కోల్పోయారా? ఎలాంటి సమతా స్థితి, ఎలాంటి ప్రశాంతత అని అన్నారు. చూడండి, అది ఎట్లా అంటే శారదానందని పిలిపించింది ఆమె. అందరినీ కుటుంబంలో అంత సులభంగా జరుగుతాయా? అందుకని ఆమె మాతో పిలిపించేసరికి సరైన ఆయన కూడా వచ్చారు. ఈ మహాత్ములు ఎట్లాంటి సమస్యను ఎదుర్కొని తిన్నంగా ఉంటుంది కదా అలాగని, ఆయన చాలా గొప్పవాడని, ఆయన తెల్ల ఈ పనులన్నీ అయిపోతాయని ఆవిడ అనుకున్నారు. ఆయన వచ్చి శారదానంతో వాళ్ళ ప్రారంభం మొదలుపెట్టారు. అందువల్ల చాలాసేపు మాతృదేవ స్వాతంతో కొంచెం ముందు మాట్లాడి ఆ గురుదేవుల గురించిన విషయాలు కూడా చెప్పారనమాట. ఆ వివేకానంద జ్ఞాన యోగం గురించి అంతా చెప్పారు. అయినా వాళ్ళకి ఎంత వినపడుతుందో అవన్నీ కూడా తెలుసుకునే టట్టుగా వాళ్ళు ఏమీ లేరు. అయినా ఇది మొదలుపెట్టారు. ఆయన్ని చెప్పిన తర్వాత ఈ ఆస్తులు పంపకం పని మొదలు పెట్టారట. ఆలస్యం పెట్టడమే ఆలస్యం. పోట్లాట మళ్ళీ మొదలు పెట్టగానే మళ్ళీ పోట్లాట మొదలెట్టేశారు. ఈ చాలా స్థాయికి చెందిపోయినారు. ఆ దస్తావేజులన్నీ కూడా ఖాళీ
అని ఒక తమ్ముడి చేతిలో ఉన్నాయన్నమాట అవన్నీ. ఈ ప్రసన్న అనేవాడు ఆదర్శలో తనకు కూడా సగం అవటం వాడు వచ్చాడు. ఇంకా ఇద్దరు లాక్కోవడం మొదలు పెట్టారు. ఇద్దరి మధ్యన పోటాటలో ఈ సాధారణ వచ్చి జరబడి లేదు లేదు ఇద్దరికి రాజీ పరిచి అన్ని పోటాట్లు మనస్తాపాల మధ్య అందరూ కూడా అంగీకరించేటట్టుగా ఆయన ఆశ్రమం చేశాడట. ఎంత గందరగోళం జరుగుతున్నా కూడా మాతృదేవి మాత్రం ప్రశాంతంగా ఉందట. ఎక్కడ ఎదురు మాట్లాడలేదు, ఎవరితోనూ పోట్లాడలేదు. అప్పుడు అన్నారంట, మాతృదేవిని చూడండిరా, మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎలా సృష్టిస్తున్నారు మీరు, అనవసరంగా కొంచెమైనా చూడండి అమ్మని, ఏమన్నా అంత సమతాస్థితిలో ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారో అమ్మని ఆయన చెప్పారట. ఆస్తుల పంపకం ముగిసిన తర్వాత మాతృదేవిని ఇక మీదట మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారు. అందుకు మాతృదేవి, ఎలుకలు చేసిన కలుగులలో పాములు వాసం చేస్తాయి అనేవారు గురుదేవులు. నాకంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఎందుకు, ప్రసన్న ఇంట్లోనూ ఖాళీ ఇంట్లోనే కాలం గడుపుతానన్నారు. ఆమె కోసమంటూ ప్రత్యేకంగా 1915వ సంవత్సరం ఒక ఇల్లు కట్టేదాకా జయరాం బాటికి వచ్చినప్పుడల్లా మాతృదేవి ప్రసన్న ఇంట్లోనూ ఖాళీ ఇంట్లోనూ నివసించేవారు. కానీ ప్రసన్న ఇంట్లో నివసించడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఎందుకంటే నళిని మాకు అనే ఇద్దరు కుమార్తెలను వదిలిపెట్టి ప్రసన్నను భార్య కళ్ళు మూసింది. ప్రసన్న సువాసిని పునర్వివాహం చేసుకున్నాడు. ఆమె వయసులో బాగా చిన్నదైనందున ఆ ఇద్దరు ఆడపిల్లలను చూసుకోలేకపోయింది. తల్లి కోల్పోయిన ఆడపిల్లల్ని పెంచే బాధ్యతను చేపట్టిన మాతృదేవి ప్రసన్న ఇంట్లోనే నివసించసాగారు. అది మొత్తం మీద ఆస్తి పంపకం అంతా అయిపోయిన తర్వాత మరి మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారట ఆమెని. అమ్మ అందరూ నాకెందుకు, నాకు వేరే ఇల్లు ఎందుకు, నేను ఈ తమ్ముడు ఇంటానో ఆ తమ్ముడు ఇంటానో కలు దాచుకుంటానో, నాకు వేరే ఇల్లు అక్కర్లేదు అన్నదంట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకి ఇల్లు వచ్చే వరకు కూడా ఆమె ప్రసన్న ఇంట్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో ఉండేది అనమాట. ప్రసన్న ఇంట్లో ఎక్కువ ఉండేదట. ఎందుకంటే నడిని నాకు ఇద్దరు పిల్లలు ఉండేవారట. కానీ వెంటనే ప్రసన్న భార్య కనుమూసింది. దానివల్ల ఆడ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు, కానీ మళ్ళీ వివాహం చేసుకోలేదు కదా. అందుకని ఆమె దగ్గరే ఉండేదట. ఇద్దరు ఆడపిల్లని చూసుకుంటూ, తల్లి ఆడపిల్లని చూసుకుంటూ మాతృదేవ ప్రసన్న ఇంట్లోనే ఉందట. ఆస్తి చదవమ్మ తర్వాత. ఆస్తి పంపకం జరిగాక సోదరుల మధ్య మైత్రీభావం పెంపొందిందా అంటే లేదనే చెప్పాలి. అది ఎందుకంటే వారందరికీ అత్యంత అమూల్యమైన ఆస్తిగా మాతృదేవి ఉండడమే. ఆమె నుండి ఒకరు ఎక్కువ సహాయం పొందడమో, లేకపోతే అలా సహాయం పొందినట్లు ఊహించుకోవడం వల్లనో పొట్లాటలు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో మాతృదేవి పొందిన ఆవేదన ఇంత అంత అని చెప్పలేం. అలాంటి సంఘటనలు కొన్నిటిని పరికిద్దాం. ఇది ఒకసారి ఆస్తిమం అయిన తర్వాత పోనీ ఏమన్నా హాయిగా ఉన్నారా ఇద్దరు అంటే, అది లేదట. అది ఇంకా ఇది మాతృదేవి ఆస్తి పెద్ద అమూల్య ఆస్తిగా పేర్కొని ఉండటం. దానివల్ల ఒకరోజు ఆమె సహాయం పొందడానికి ఉండేవారు, కానీ ఏం పొట్టాటం పెట్టాడు తనే ఉండేయమాట. దాంతో మాతృదేవి ఆవేదన అంత ఇంత తను కూడా బాధపడేవారు. అమ్మ ఏంటైనా బాధ, మొత్తం ఏం ఆస్తి తనేమీ తీసుకోకుండా అందరికీ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా పొట్టాటలుగానే ఉండేయంట. అదంతా తను చాలా బాధలు పడేది. బాధపడేది వాళ్ళ పొట్లాటను చూసి. అదంతా తర్వాత చెప్తా ఉన్నారు ఆవిడ, ఇంకా ఏం బాధపడింది దాని